హాయ్ అండి, వెల్కమ్ టు నా ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మాకైతే వర్షం వస్తుంది. వేడిగా చేపల వేపుడు ఎలా చేసుకోవాలో పెనం పైన తక్కువ నూనెతో చెప్పేస్తాను, వచ్చేయండి. చేప ముక్కల్ని మనము బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మసాలా కోసము కడిగిన చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం చేపల మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, పెరుగు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మనం బాగా కలిపి పెట్టుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. వేసుకుని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మనము వాటిని గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ అలా వేడెక్కినప్పుడు మనం చేప ముక్కల్ని దీని మీద వేసి చేప ముక్కల్ని ఆయిల్లో చిన్న మంట పైన, మీడియం మంట పైన వేయించుకోండి. కొత్తిమీర కూడా అలా పైన అనేది వేసుకున్నాను నేను. ఇది బాగా వేగాక అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. తిప్పుకొని వాటిని ఒక 2-3 మినిట్స్ అనేది వేగనివ్వాలి. వేగాక పక్కన పెట్టుకోవాలండి. మీకు ఈ ముక్కలు అనేది మసాలా విడిపోకుండా ఉండాలి అంటే కొంచెం కలిపేటప్పుడు కొంచెం కార్న్ఫ్లేర్ కూడా వేసుకోండి. వేడిగా చేపల వేపుడు అనేది ఒక 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. మీకు చూసారుగా ఎంతో రుచికరమైన పానం మీద ఆయిల్ తక్కువగా చేపల వేపుడు. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువైనా వేసుకోవచ్చు. మనం పాల్లో వేయించుకొని నూనె హెవీ డీప్ ఫ్రై కన్నా ఇదైతే చాలా మంచిదండి. దగ్గు అనేవి కూడా ఉండదు. మనకి చేప ముక్కలు కూడా బాగా వస్తే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ చేపల వేపుడు నచ్చిందో కింద కామెంట్ చేయండి.